హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు టేస్టీగా ఈజీగా ఆమ్లెట్ ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ఇలా చేసిన ఆమ్లెట్ చాలా బాగుంటుందండి. మనం ఈజీగా 2 మినిట్స్లో ఆమ్లెట్ని రెడీ చేసేసుకోవచ్చు. ఈ ఆమ్లెట్ చేయడం చాలా ఈజీ అండి. ఇప్పుడు ఆమ్లెట్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఆమ్లెట్ చేసుకోవడానికి ముందుగా 2 పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే మనకు ఈజీ అవుతుంది. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం. చూసారు కదండి, ఇలా 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, చిటికెడు చాట్ మసాలా, కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని చేసుకుంటే మనకు ఆమ్లెట్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత మనం ఇలా ఎగ్స్ కూడా వేసేసుకొని కొద్దిసేపు పాటు కలుపుకుంటే మనకు టేస్టీగా ఉండే ఆమ్లెట్ని రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఎగ్స్ మొత్తం వేసేసుకొని మనకు ఈ మసాలా మొత్తం ఎగ్గులో కలిసేలాగా ఒక 1 మినిట్ పాటు బాగా తిప్పుతూ కలిపామంటే మనకు ఈజీగా కలిసిపోతుంది. చూసారు కదండి, ఇలా ఎగ్స్ మొత్తం వేసేసుకొని ఒక 1 మినిట్ పాటు బాగా తిప్పుతూ కలిపామంటే మనకు ఎగ్స్ ఆనియన్లో బాగా మిక్స్ అయిపోయి ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఫ్లఫీగా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా తిప్పుతూ ఫస్ట్ మెల్లగా తిప్పుతూ కలపండి. ఆ తర్వాత బాగా కలిసేలాగా తిప్పామంటే మనకు ఎగ్స్ మొత్తం మెల్ట్ అయిపోయి మనకు ఆనియన్ ఇంతకుముందు వేసిన మసాలాలో బాగా కలిసిపోతుంది. చూసారు కదా, ఇలా స్పీడ్గా తిప్పడం వలన మసాలా మొత్తం ఎగ్గులో కలిసిపోయి ఎగ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఇలా ఆమ్లెట్ మనకు విరగకుండా చక్కగా రావాలి అంటే ఇలా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుంటే మనకు ఆమ్లెట్ బ్రేక్ కాకుండా నీట్గా వస్తుంది. చూసారు కదండి, ఇలా ఆయిల్ వేడెక్కిందా లేదా తెలుసుకోవడం కోసం మనం కొంచెం ఎగ్గుని వేసి చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్ వేయడానికి, ఆ ఎగ్గుని సగం వరకు ఈ ప్యాన్లోకి వేసేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసామంటే మనకు ఆమ్లెట్ సరిగ్గా కుక్ అవ్వదండి. ఇలా మొత్తం ఇలా వేసుకొని ఈజీగా కుక్ అవుతుంది. చూసారు కదా, ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి, లేదంటే మనకు ఆమ్లెట్ విరిగిపోతుంది. చూసారు కదా, మనకు ఆమ్లెట్ స్పూన్తో తీయడానికి రాదు అనుకుంటే ఇలా ప్లేట్లో వేసుకొని కూడా మనం రివర్స్లో వేసుకోవచ్చు. ఇలా ప్లేట్లో వేసుకొని రివర్స్ వేయడం వలన మనకు ఆమ్లెట్ విరగకుండా చక్కగా ఇలా నీట్గా వస్తుంది. చూసారు కదా, మనకు స్పూన్తో తీస్తుంటే విరిగిపోతుంది కదా, అలా విరగొద్దు అనుకుంటే ప్లేట్ని మెల్లగా రివర్స్లో వేసామంటే మనకు టేస్టీగా ఉండే ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి ఫ్రై చేసుకోండి. ఇలా ఒక సైడు కుక్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ వేసుకొని కుక్ చేసుకుంటే మనకు ఆమ్లెట్ చక్కగా కుక్ అయిపోతుందండి. టేస్టీగా ఉండే ఆమ్లెట్ రెడీ.